నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ఖమ్మం నగరాన్ని గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ముమ్మర తనిఖీలు చేస్తున్నామని ఏసీపీ హరికృష్ణ, టాస్క్ ఫోర్స్ ఏసీపీ శివరామయ్యలు అన్నారు. ద్విచక్ర వాహనంపై 2 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తూ ఉండగా పట్టుకున్నామని తెలిపారు. పట్టుకున్న నిందితులు గతంలో నగరంలో చైన్ స్నాచింగ్ కూడా చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. వీరి నుంచి 2 మోటార్ సైకిల్స్, 2,65,000 నగదు, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పండుగకు గ్రామాలకు వెళ్లేవారు ఇంటికి తాళాలు వేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈరోజు తేదీ 13 జనవరి 2024 ఉదయము ఖమ్మం టాస్క్ ఫోర్సు మరియు ఖమ్మం హవేలీ ఖానాపూర్ పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీలో భాగంగా శ్రీశ్రీ సర్కిల్ దగ్గర ఉదయం వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక నంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్ మీద 3 వ్యక్తులు వస్తుంటే వాళ్ళని ఆపి పట్టుకోవడానికి ప్రయత్నించగా అందులో వెనుక కూర్చున్న వ్యక్తి ఒక అతను దిగి మోటార్ సైకిల్ దిగి పారిపోయినాడు. అటు తర్వాత 2 వ్యక్తులను పోలీసు వారు పట్టుకొని వాళ్ళ వెహికల్గా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగును వెరిఫై చేయగా అట్టి బ్యాగులో 2 కిలోల గంజాయి పాకెట్స్, 2 పాకెట్లు, ఒక్కొక్కటి కిలో 2 గంజాయి పాకెట్లు దొరకడం జరిగింది. వెంటనే అక్కడున్న ఎస్ఐ గారు, సిబ్బంది, పోలీస్ అని చెప్పి ఒక 2 పంచులను, రెవెన్యూ పంచులను, 2 ఆఫీసర్స్ని పిలిపించేసి అక్కడనే శ్రీశ్రీ సర్కిల్ దగ్గర వెరిఫై చేయగా ఆ గంజాయిని వాళ్ళు గత 1 వీక్ బ్యాక్ ఏఓబి ఒరిస్సా చిత్రకూట దగ్గర నుంచి తక్కువ రేటుకి కొనుక్కొచ్చి ఖమ్మంలో ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే వాడకం ఉందో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో అమ్మితే బాగా పైసలు వస్తాయని వాళ్ళు ప్లాన్ వేసుకుని ఈజీ మనీ సంపాదించడానికి అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఈరోజు ఉదయం వాటిని తీసుకుని బయటకు వెళ్తుండగా మన పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దెన్ వాళ్ళని తదుపరి విచారణలో కూడా వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు పారిపోయిన వ్యక్తి సయ్యద్ కాషిము అండ్ దొరికిన వ్యక్తి హఫ్రోజు ఎలియాస్ మౌలానా మన దగ్గరే ఉంటాడు, మెకానిక్, 18 ఇయర్స్. తర్వాత మైనర్ బాలుడు. ఈ 3 కూడా గతంలో మన ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్లో 5 days బ్యాక్ ఒక స్నాచింగ్ కేసులో ఉన్నారు. ఒక మహిళ దగ్గరికి పోయి, వృద్ధ మహిళ దగ్గరికి పోయి 70 years ఆమె దగ్గరికి అడ్రస్ అడిగినట్లు అడిగి ఆమె మెడలో ఉన్న 3 తులాల గొలుసును తెంచుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ గొలుసును తెంచుకుని వెళ్ళిపోయి మరిపేడలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్లో ఇంకొక నేరస్తుడు విజేంద్ర ప్రసాద్ ద్వారా అక్కడ తాకట్టు పెట్టారు. వీళ్ళ దగ్గర మనం ఆ రిసిప్ట్ని, విజేంద్ర ప్రసాద్ని ఈరోజు ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఈ మైనర్ బాలుడు కూడా 1 town ఏరియాలో ఒక స్కూటీని తెప్పు చేయడం జరిగింది. దాన్ని కూడా అమ్ముకున్నారు. తర్వాత ఈ కాసిం అండ్ అఫ్రోజ్ 2 కూడా మహబూబాబాద్లో కూడా ఇప్పుడు వీళ్ళు వాడిన మోటార్ సైకిల్ కూడా అక్కడ దొంగతనం చేయడం ఆల్రెడీ ఈ కేసులన్నీ ఉన్నాయి. ఈరోజు వీళ్ళ దగ్గర నుంచి మనము 2 కిలోల గంజాయిని, 2 మోటార్ సైకిళ్లను, 2 సెల్ ఫోన్లను, 25,000 రూపాయల నగదును, మొత్తం 2,65,000 రూపాయల నగదును స్వాధీనం చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా సిపి కమిషనర్ పోలీస్ ఖమ్మం గారు శ్రీ సునీల్ దత్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సారు డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్లో టాస్క్ ఫోర్స్ ఖమ్మము, టౌన్ పోలీసు వీళ్ళంతా కలిసి ఈ ఆపరేషన్ చేసి ఈ 4 కేసులను కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఖమ్మం టౌన్లో ఎటువంటి గంజాయి యాక్టివిటీస్ ఉన్నా వాటి మీద కఠినంగా వ్యవహరిస్తామని సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము తెలియజేస్తున్నాము. వీళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్, నాన్ బెయిలబుల్ ఎన్డీపీఎస్ యాక్ట్, గంజాయి దొరికినందుకు 2 మోటార్ సైకిల్ కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి, చైన్ స్నాచింగ్ కూడా ఉంది. ఈ 4 కేసులలో వీళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మైనర్ని జువెనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. పారిపోయిన వ్యక్తి గురించి కూడా పట్టుకోవడానికి స్పెషల్ టీంని కూడా పంపడం జరిగింది. ఇటువంటి జరగకుండా సిపి గారి ఉత్తర్వుల ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఈవినింగ్ టైము, ఎర్లీ మార్నింగ్, మధ్యాహ్నం హార్డ్ అవర్స్లో కూడా అండ్ హాట్ స్పాట్స్లో కూడా కొన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ట్రాన్స్పోర్టేషన్స్, హైవేల మీద కూడా పటిష్టమైన నిఘాను పెట్టి గంజాయిని అరికడతామని సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పనిచేస్తున్నాం మేమంతా.